దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ దేశంలోకి వచ్చిందంట. ఇప్పటికి 3 కేసులు నమోదైనాయి. ఐసీఎంఆర్ కూడా ప్రకటించింది. చిన్నారులు వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి. నీలోఫర్ సూపరింటెండెంట్ రవికుమార్ నిన్న మన వాళ్ళు స్పెషల్ ఇంటర్వ్యూ చేసిరు. ఒకటి అసలు ఈ హెచ్ఎంపీవీ అంటే ఏంటిది, ఆ వైరస్ ఏంది, దాని కథ ఏంది, ఒకవేళ దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఎలా గుర్తించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది మీరు ఒకసారి ఇందులోకి వెళ్ళి చూడవచ్చు. మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. భారత్లోకి చైనా వైరస్ వచ్చింది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి అని చెప్పేసి ఉంది. మీరు ఇందులోకి వెళ్ళి ఆ జాగ్రత్తలు ఏంటి కూడా చూడండి. మిత్రులారా, చూసే మిత్రులు ఒక చిన్న పని చేయాలి, ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఛానల్కి కొంత ఈ రిపోర్ట్లు, ఈ క్లెయిమ్లు, ఈ దుకాణం బాగా నడుస్తూ ఉంది. కాబట్టి ఈ చూసేటువంటి వాళ్ళు మీరు లైక్ కొట్టి ఈ లింకుని మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేశారనుకోండి, కొంత ఛానల్ రీచ్ వస్తుంది. ఎందుకంటే బాగా ఈ కాంగ్రెస్ బ్యాచ్ మొత్తం ఒకటిసారి ఛానల్ మీద పడి గత వారం 10 రోజుల నుంచి మన ఛానల్ రీచ్ని బాగా భయంకరంగా తగ్గించేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. నిన్న కూడా మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. బట్ కానీ ఓవర్కమ్ అయితే 100%. ఎన్ని కుట్రలు చేసినా, ఎంత చేసినా తప్పకుండా మళ్ళీ మనం ఓవర్కమ్ అవుతాం. బట్ కానీ ఇది కొంత మీ సహాయం ఏంటంటే, మీరు లైక్ చేసి, వీడియో మీద లైక్ చేసి కింద కామెంట్ కొట్టి దీన్ని తీసుకుపోయి ఒక 4 గ్రూప్లలో షేర్ చేస్తే ఏమవుతుందంటే ఇంకొంచెం ఈజీగా రీచ్ వస్తుంది, కొంత తొందరగా మనం గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చిన్న పని చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా.